తన కన్న కూతురిపై జరిగిన ఘోరమైన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక తల్లి ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్స్ లో నిలబడింది. 2024 ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఆ దారుణమైన ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఆ బాధితురాలి తల్లే ఈ రత్న దేబనాథ్. మార్చి 2026లో బీజేపీ ఆమెను వెస్ట్ బెంగాల్లోని పానీహతి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. ఏప్రిల్ 29న అక్కడ పోలింగ్ కూడా పూర్తయింది. మరికొన్ని గంటల్లో అంటే మే 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. కేవలం సానుభూతితోనే ఆమె ఈ ఎలక్షన్ లో గెలవగలదా, లేక అక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన నెట్వర్క్ ఆమెను ఓడించబోతుందా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం చెప్తుంది? ఈ వీడియోలో దీని వెనుక ఉన్న పూర్తి నిజాలను లాజికల్ గా చూద్దాం. కూతుర్ని కోల్పోయిన ఆ తల్లి కళ్ళల్లో ఉన్న బాధ చూస్తే అక్కడ ఓటు వేయడానికి వెళ్లిన ఏ సామాన్య మనిషికైనా మనసు కరిగిపోవడం ఖాయం. 2024 ఆగస్టులో కోల్కతాలో జరిగిన ఆ దారుణమైన ఇన్సిడెంట్ తరువాత తన బిడ్డకు న్యాయం జరగాలనే ఒకే ఒక్క లక్ష్యంతో రత్న దేబనాథ్ ఎలక్షన్స్ కి దిగారు. అధికారం చేతిలో ఉంటేనే న్యాయం కోసం గట్టిగా పోరాడగలం అనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆమె గెలవడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఆమె పానీహతి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. 2011 నుంచి అక్కడ టీఎంసీ పార్టీకి చెందిన నిర్మల్ ఘోష్ వరుసగా 3 సార్లు గెలిచి ఆ నియోజకవర్గాన్ని టీఎంసీకి ఒక బలమైన కోటలా మార్చేశారు. ఇప్పుడు ఆ నిర్మల్ ఘోష్ కొడుకు తీర్థంకర్ ఘోష్ ఇక్కడ టీఎంసీ తరపున పోటీకి దిగారు. అంటే ఒకవైపు ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఒక రాజకీయ కుటుంబం, వాళ్ళ పార్టీ నెట్వర్క్ ఉంటే, ఇంకోవైపు కేవలం న్యాయం కోసం పోరాడుతున్న ఒక ఒంటరి తల్లి నిలబడింది. కానీ ఈసారి పానీహతి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన తరువాత వెస్ట్ బెంగాల్లో మహిళల రక్షణ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ దారుణానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజల నుంచి వచ్చిన నిరసనలు ఈ ఎన్నికలలో రత్న దేబ్నాథ్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. బీజేపీ కూడా ఆమెను అందుకే మార్చి 2026లో అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో అంటే 2021 ఎన్నికలలో ఇక్కడ టీఎంసీకి 86,495 ఓట్లు వస్తే బీజేపీకి 61,318 ఓట్లు వచ్చాయి. అంటే అప్పట్లోనే దాదాపు 35% ఓట్లు సాధించిన బీజేపీకి ఇప్పుడు రత్న దేబనాథ్ వైపు ఉన్న సానుభూతి మరింత బలాన్ని ఇస్తున్నాయి. అన్యాయానికి గురైన ఒక తల్లికి అండగా నిలబడాలనే ఆలోచనతో ప్రజలు ఓట్లేస్తే ఇక టీఎంసీ గెలుపు గుర్రానికి బ్రేకులు పడటం ఖాయం. అయితే ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ లో అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అవి ఈ ఎన్నికల ఫలితాలను ఎలా తిప్పబోతున్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఆ తల్లి పడుతున్న ఆవేదన చూసి ప్రజలంతా ఆమె వైపు నిలబడాలని అనుకున్న పోలింగ్ రోజున జరిగిన కొన్ని పరిణామాలు అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేశాయి. ఏప్రిల్ 29న పానీహతిలో పోలింగ్ జరుగుతున్న సమయంలో రత్న దేబనాథ్ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. కానీ అదే సమయంలో ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎం మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని, కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని ఆమె మీడియాతో చెప్పారు. అంతేకాదు అధికారిక టీఎంసీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఓటర్లను బెదిరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని కూడా ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా సామాన్య ప్రజలు రత్న దేబనాథ్ కు అండగా నిలబడడానికి ప్రయత్నించడం అక్కడ ఉన్న టెన్షన్ ని మరింత పెంచింది. ఈ నియోజకవర్గంలో మహిళా రక్షణ అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారడంతో సాధారణ మహిళా ఓటర్లు రత్న దేబనాథ్ మాటల్లోని నిజాయితీని నమ్మారు. గతంలో జరిగిన 2021 ఎన్నికలలో ఇక్కడ దాదాపు 75% ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి కూడా జనం భారీగానే ఓటు వేయడానికి వచ్చారు. అయితే ఒకవైపు టీఎంసీకి ఉన్న బలమైన స్థానిక కేడర్, ఇంకోవైపు కేవలం తన బిడ్డ కోసం న్యాయం అడుగుతున్న రత్న దేబనాథ్ పట్ల ఉన్న సానుభూతి మధ్య పెద్ద పోటీ నడిచింది. టీఎంసీ తరపున పోటీ చేస్తున్న తీర్థంకర్ ఘోష్ వాళ్ళకి ఉన్న పాత నెట్వర్క్ అండ్ స్థానిక అభివృద్ధిని నమ్ముకోగా, రత్న దేబనాథ్ మాత్రం సామాన్య ప్రజల మోరల్ సపోర్టే తన మెయిన్ స్ట్రెంత్ గా నమ్ముకున్నారు. కానీ ఈ ఎలక్షన్ బ్యాటిల్లో వీరిద్దరితో పాటు సిపిఎం పార్టీకి చెందిన కల్తన్ దాస్ గుప్తా కూడా బరిలో ఉండటం వల్ల ఓట్లు ఏ విధంగా చీలిపోతాయి అనేదే ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్ గా మారింది.
ఎలక్షన్స్ లో ఎంత సానుభూతి ఉన్నా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా అంతే క్రూషియల్ గా మారతాయి. 2026 ఏప్రిల్ 29న పానీహతిలో పోలింగ్ పూర్తయిన తరువాత అక్కడి గ్రౌండ్ లెవెల్ లెక్కలు సరికొత్తగా మారాయి. రత్న దేబనాథ్ కు అండగా నిలబడాలని చాలా మంది మహిళలు, యువత అనుకున్న తృణమూల్ కాంగ్రెస్ బలమైన నెట్వర్క్ కూడా అక్కడ గట్టిగానే పనిచేసింది. టీఎంసీకి చెందిన తీర్థంకర్ ఘోష్ వాళ్ళకి ఉన్న పాత ఓట్ బ్యాంక్ ను కాపాడుకోవడానికి చివరి నిమిషం వరకు సీరియస్ గా ప్రయత్నించారు. అయితే ఈసారి అక్కడ ఉన్న పోలింగ్ పర్సంటేజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు రావడం అనేది అధికార మార్పును కోరుకోవడానికే అనే చర్చ మొదలైంది. రత్న దేవనాథ్ కూడా పోలింగ్ రోజున మహిళల రక్షణ గురించి ప్రజల ముందుకు వెళ్లి మాట్లాడడం అక్కడ ఉన్న మహిళా ఓటర్లను బాగా ఆలోచింపజేసింది. తమ ఇంటి బిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూసి షాక్ అయిన ఎంతో మంది సామాన్య ఓటర్లు ఈసారి సైలెంట్ గా మార్పు కోసం ఓటు వేశారనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఒక తల్లిగా ఆమె పడుతున్న తపన చూసి మనం కూడా ఆమెకు అండగా నిలబడితేనే రేపు మన కుటుంబాలకు రక్షణ ఉంటుందని అక్కడ జనం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ టీఎంసీ గెలుపు అవకాశాలను బీజేపీ ఎంతవరకు అడ్డుకోగలదనేది రేపు మే 4న వచ్చే ఫలితాలలోనే తెలుస్తుంది. ఎందుకంటే గత 2021 ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ కు దాదాపు 50% ఓట్లు వస్తే బీజేపీకి 35% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 15% ఓట్లు తేడాను రత్న దేవనాథ్ వైపు ఉన్న సానుభూతి వర్కౌట్ అయితేనే అక్కడ ఏదైనా అద్భుతం జరుగుతుంది. అలాగే ఈ 3 సైడెడ్ పోటీలో సిపిఎం పార్టీ చీల్చే ఓట్లు ఎవరి విన్నింగ్ ఛాన్సెస్ ని దెబ్బతీస్తాయి అనే ఎక్సైట్మెంట్ కూడా ఉంది. అధికారం అండతో టీఎంసీ దూసుకుపోవాలని చూస్తుంటే ప్రజల మోరల్ సపోర్ట్ తో రత్న దేవనాథ్ చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. ఏదేమైనా ఒక తల్లి తన కూతురికి న్యాయం కోసం చేస్తున్న ఈ రాజకీయ పోరాటాన్ని పానీహతి ప్రజలు ఎలా స్వీకరించారనేదే బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రగా నిలిచిపోతుంది. జనం మార్పు కోరుకుంటే ఎలాంటి బలమైన కోట్లైనా కూలిపోవడం ఖాయం. మరి ఈ పానీహతి ప్రజలు ఆ తల్లికి న్యాయం చేశారో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. పానీహతి నియోజకవర్గం ఎలక్షన్స్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో అంటే మే 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ లో రత్న దేవనాథ్ గెలుపు ఖాయమని గ్రౌండ్ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు, ఒక తల్లి తన కూతురికి న్యాయం కోసం చేసిన ధర్మ పోరాటానికి దక్కబోతున్న విజయం. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు పానీహతి ఒక బలమైన కోట కావచ్చు. ఎందుకంటే 2011 నుండి అక్కడ వాళ్లే గెలుస్తున్నారు. గత 2021 ఎలక్షన్స్ లో కూడా టీఎంసీకి 86,495 ఓట్లు రాగా బీజేపీకి 61,318 ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి ఆ లెక్కలన్నీ తలకిందులు కాబోతున్నాయి. రత్న దేవనాథ్ కేవలం ఓటు అడగడానికి ప్రజల ముందుకు వెళ్లలేదు. బెంగాల్లో ప్రతి ఆడబిడ్డకు రక్షణ కావాలని ఒక తల్లిగా వెళ్లారు. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ అక్కడ మహిళా ఓటర్ల మనసులను పూర్తిగా మార్చేసింది. అందుకే ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ రోజున అక్కడ జనం భారీగా ఓటు వేయడానికి వచ్చారు. జనం మార్పు కోరుకుంటే ఎలాంటి బలమైన రాజకీయ కోటలైనా కూలిపోవడం ఖాయం. ఒక సామాన్య తల్లి తలుచుకుంటే ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారాన్ని కూడా ఓడించగలదని రత్న దేవనాథ్ నిరూపించబోతున్నారు. ఈ ఛానల్ ద్వారా నేను ఎప్పుడూ ఇలాంటి నిజాలను మాత్రమే మీకు అందిస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చితే, ఇది ఒక మంచి ప్రయత్నం అని మీకు అనిపిస్తే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం.